కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలను చదువుదాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చూసారా ఏంటంట చివరి మాట, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దృశ్యమైనవి అనంటే కనిపించేవి, అదృశ్యమైనవి అనంటే కనిపించనటువంటివి. కానీ దృశ్యమైన వెంట అనిత్యములు అంటే అశాశ్వతములు. అంటే ఇప్పుడు కనబడే మనుషులు కానీ, కనబడే భవంతులు కానీ, కనబడేటటువంటి వస్తువాహనాలు కానీ, బంగారం కానీ ఏవైనా కూడా అవి అనిత్యములు, అంటే శాశ్వత కాలం ఉండేటటువంటివి కావు. నిత్యములేంటి? పరలోకము నిత్యమైనది, పరలోక మహిమ నిత్యమైనది, దేవుడు నిత్యమైన వాడు, దేవదూతలు నిత్యమైనటువంటి వారు. మనం కూడా పౌలు చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి. ఏమని? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చూసారా, మనము గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ అధ్యాయము 11 నుంచి 7 నుంచి 11 వరకు చదివితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థానముల బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. చూసారా ప్రియమైనటువంటి వర్లరా, అపోస్తుడైనటువంటి పౌలు ఆయనకు ఏవేవి లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడంట. చూడండి, మనము గమనించినట్లయితే క్రీస్తు దగ్గరికి వచ్చేది చాలామంది ఈ దినాల్లో దేనికి అంటే కలిసి వస్తుంది, పిల్ల పెళ్ళి అయ్యిద్ది, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, దీని కొరకు అంటే దృశ్యమైనటువంటి వారికి వాటిని కోరుకొని వారు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. కానీ అపోస్తుడైనటువంటి పౌలు అలాంటి వాడు కాడు. ఆయనకు దమస్కు మార్గములో దేవదర్శనము కలిగింది. దేవదర్శనము కలిగినప్పుడు చూడండి, ఆయన తనకు కలిగినటువంటి ధర్మశాస్త్ర జ్ఞానాన్ని, ఆయన ఒక స్కాలర్, ఆయన ఒక గొప్ప పండితుడు, గమలయేలు పాదముల యొద్ద శిష్యరికం చేసిన వాడు. అలాగే ఆయన గంట 4 ఓడలు ఉన్నాయంట. ఎన్ని? సరుకు రవాణా చేసేటటువంటి, జనాలను రవాణా చేసేటటువంటి ఓడలు ఆ దినములలో 4 ఉన్నాయంట.
అంత ఆస్తిపరుడైనటువంటి వాడు, జ్ఞానవంతుడైనటువంటి వాడు క్రీస్తును సంపాదించుకొనటానికి, ఆయన మరణ పునరుత్థానములో పాలు పంపులు పొందటానికి వెనకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరపడుతూ సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాడంట. చూడండి, పెంటను ఎవరన్నా విసర్జించి మళ్ళీ దానికి వెళ్ళి చూస్తారా? చూడరు కదా. అలాగే అపోస్తుడైనటువంటి పౌలు ఆయన సమస్తాన్ని దేవుని కొరకు త్యజించాడు, సమస్తము ఆయన విడిచిపెట్టాడు. ఎందుకని? మరణము తర్వాత ఒక జీవితం అనేటటువంటిది ఉన్నది. ఈ లోకములో మనము జీవించేది కొంతకాలమే. మనము 70 లేక 80 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతాము. తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. అందుకని ఏవేవి లోక సంబంధముగా లాభకరములై ఉన్నాయో వాటినన్నిటిని కూడా త్యజించేశాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. చూడండి, ఇక్కడ 14వ వచనం కూడా చూస్తే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గురి యొద్దకు పరిగెత్తాల. చూడండి, చాలామందికి యేసుక్రీస్తు అర్థం కావట్లా. యేసుక్రీస్తు ఏదో స్వస్థపరిచే దేవుడు మాత్రమే, అప్పులు తీసేసేటటువంటి వాడు మాత్రమే, రోగులను స్వస్థపరిచేవాడు మాత్రమే, కష్టాల నుంచి గట్టెక్కించేవాడు మాత్రమే వారు ఎంచుతున్నారు. లేదు, ఆయన ఈ జీవన సంబంధమైన విషయములోను రాబో జీవన సంబంధమైన విషయములోను దేవుడు రెండిటికి చాలినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే సమస్తాన్ని చూడండి, ఏవేవి లాభకరమో వాటన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడంట. భక్తి అంటే అర్థం కావాలా. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినములలో చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. భక్తి అంటే అర్థం కావట్లా. ఇదిగో దేవుడు క్రీస్తు రాబోతా ఉన్నాడు, ఆయనను ఎదుర్కోవాలి, భక్తి జీవితంలో మనము పరిశుద్ధులుగా ఉండాలి, ఆయనకు సమానమైన మహిమను మనము పొందుకోవాలి అని చెప్పి దాని కొరకు ప్రాకులాడటానికి బదులుగా అనిత్యములైనటువంటి వాటి కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు. ఒక్కసారి రోమా పత్రికను చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17-18 వచనాలను చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 17-18 వచనాలను చదవండి. అమ్మా, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. చూసారా, అదేంటి? ఆయన ఆస్తిపరుడు, జ్ఞానవంతుడు, కానీ ఎందుకు ఆయన క్రీస్తు కొరకు శ్రమ పడుతూ ఉన్నాడు? ఎందుకు ఆయన తన జ్ఞానము ద్వారా డబ్బు సంపాదించవచ్చు, తనకు కలిగినటువంటి ఓడల ద్వారా డబ్బు సంపాదించవచ్చు, ధర్మశాస్త్రాన్ని బోధించి డబ్బు సంపాదించవచ్చు. కానీ చూడండి, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములో పాలు పొందటానికి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవిగా ఆయన ఎంచట్లేదంట. అపోస్తులైనటువంటి పౌలుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆయనను 41 తక్కువ 49 దెబ్బలు కొట్టారంట బెత్తంతో. చూడండి, రాళ్ళు తీసుకొని కొట్టారంట. అలాగే ఆయనను రోమా చక్రవర్తి ఎదుట చూడండి, అగ్గిరప్ప ఎదుట, అనేకుల ఎదుట ఆయన నిలవబెట్టారు. ఇంత బాధ దేనికి ఆయనకి అంటే, ఇప్పటి కాలపు శ్రమలు అవి ఎన్నదగినవి కావు. అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తును అర్థం చేసుకుంటే నువ్వు నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు, ఏం దేవుడు ఏం చేశాడని నీవు అనుకో. నువ్వు ఆయన మరణ పునరుత్థానములో నువ్వు పాలు పంపులు పొందేటటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే, ప్రియమైనటువంటి వారలారా, నీవు ఈ లోకములో సమస్తాన్ని పెంటతో ఎంచుకుంటావు. కానీ చూడండి, ఇక్కడ పౌలు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో ఆ మరుసటి దినము నుంచే ఆయనకు కొద్ది దినాలకే అతనికి కష్టాలు వచ్చినాయి. మరి పోయినాయా?
పోలా. ఆయన మరణము వరకు కూడా ఆ కష్టాలు వెంటాడినాయి. మరి దేని కొరకు ఈ కష్టాలు, దేని కొరకు ఈ ఇబ్బందులు, దేని కొరకు ఈ శ్రమ అనంటే, చూడండి, భక్తి అంటే సుఖమైన జీవితం అనుకుంటా ఉన్నారేమో. నువ్వు కష్టాల్లో ఉంటే దేవుడు విడిపిస్తాడు, నువ్వు రోగంలో ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు, నువ్వు అప్పుల్లో ఉంటే విడిపిస్తాడు. అంత మాత్రం అదే భక్తి కాదు. మరణ పునరుత్థానములో నీవు పాలివాడవు కావాలి. నీవు కలగబోవు బహుమానాన్ని నీవు చూడాలి. చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆయన పౌలు ఏవేవి లాభకరమైన వాటన్నిటినీ పెంటతో నష్టముగా ఎంచుకున్నాడు. రెండోదిగా మనం చూస్తే అబ్రహాము, చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, ఒక్కసారి చూడండి, 11వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము స్వతహాగా ఆస్తిపరుడు. ఆయన తండ్రి చంద్ర దేవునికి పూజారి, బొమ్మలు తయారు చేసి వారు అమ్ముకొని ధనమును అర్జించినటువంటి వారు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ ఊరు అనేటటువంటి దేశమును పట్టణమును విడిచిపెట్టి తన తండ్రి ఇంటి వారిని స్వజనమును విడిచిపెట్టి ఆయన ఏం చేశాడు అనంటే, దేవుడు చూపించే దేశమునకు ఎక్కడికి బయలు వెళ్ళాలో తెలియక ఆయన బయలు వెళ్ళాడు. 24వ అధ్యాయంలో చూస్తే అబ్రహామును పరీక్షించిన తర్వాత దేవుడు అబ్రహామును అన్ని విధాలుగా దీవించాడంట. అన్ని విధాలుగా దీవించి, చూడండి ప్రియమైనటువంటి వారలారా, అయినా కానీ ఆయన స్థిరమైనటువంటి నివాసాన్ని కట్టుకున్నాడా? స్థిరమైనటువంటి నివాసాన్ని కట్టుకున్నాడా? ఆయన ఇంట్లో పనివారు ఎంతమంది తెలుసా? 318 మంది ఆయన ఇంట్లో పనివారు. భార్య, భర్త, బిడ్డలు కూడా లేరు. తన అన్న సోదరుని కుమారుడు మాత్రమే వెంట వచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, అలాంటి అబ్రహాము గాని, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గాని, ఇస్సాకు కుమారుడైన యాకోబు గాని, వీళ్ళంతా పరదేశులమును యాత్రికులమై ఉన్నామని చెప్పి వాళ్ళు, చూడండి, గుడారములలో నివసించాడంట. ఎందుకంటే ఈ లోకము వారికి యోగ్యమైనదిగా ఎంచుకోలేదంట. ఒకసారి చూడండి 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చూడండి, అలాగే 15వ వచనం చూస్తే, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, ఈ లోకము వారికి యోగ్యమైనది కాదని ఎంచుకున్నారు. వాగ్దాన దేశములో పరవాసులుగా ఉన్నారు. ఇదిగో దేవుడు నిర్మించినటువంటి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణము మేము చేరాలి. ఇది అశాశ్వతమైనది, ఇది అశాశ్వతమైనది. నిజమే కదా? మన జీవితం ఎంతకాలం అండి? ఎంతకాలం? మోసే టైంలోనే మోసే ఒక మాట అన్నాడు, అయ్యా మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖముతో కూడుకున్నాయ్యా అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, నిజమే కదా? ఎందుకని ఎంపర్లాట? ఎందుకని? చూడండి, నువ్వు గనక అర్థం చేసుకుంటే దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్యం చేయవు, దేవుని నీవు నిర్లక్ష్యం చేయవు, దేవుణ్ణి నీవు విడిచిపెట్టేటటువంటి వ్యక్తివిగా ఉండవు. నీవు పరదేశివి అన్న జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు ఏ దేశము నుండి వచ్చావో, మరలా దేశానికి వెళ్ళాలన్నా మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడ ఆయన మనల్ని కన్నది? పరలోకంలోనే కన్నాడు. ఆయన జగత్తు ఉత్పత్తి కాకముందే ఆయనలో మనమున్నాం.
ఆయన అక్కడి నుంచి వచ్చాం, మరలా మనము తిరిగి అక్కడికి వెళ్తామన్న గ్రహింపు ఉంటే ఈ అస్థిరమైనటువంటివి అనిత్యములైనటువంటి వాటి మీద మన మనస్సు ఉండదు. చూడండి, ఎంతమంది ఈ దినములలో క్రైస్తవులుగా ఉంటూ కూడా ఈ లోకములో చూడండి అనిత్యములైన వాటి వెంట వెళ్తా ఉన్నారు, అస్థిరమైన వాటి వెంట వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గాని, ఇస్సాకు కుమారుడైన యాకోబు గాని పునాదులు కలిగిన పట్టణం కొరకు వారు ఎదురు చూచారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఒక్కసారి చూడండి, మనము గమనించినట్లయితే మూడోదిగా మనము గమనించినట్లయితే ఇదే 11వ అధ్యాయము 24 నుంచి చూడండి 27 వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుటకు నువ్వు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఆ విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, పౌలు ఏమన్నా లేనటువంటి వాడా? పౌలు ఆస్తిపరుడు. అబ్రహాము ఏమన్నా లేనటువంటి వాడా? ఆయన కూడా కావలసినంత ఉంది. ఆయనతో 318 మంది పనివారు ఆయన వెంట బయలుదేరారు. అంత గొప్ప ధనికుడు. కానీ చూడండి, ఈ యొక్క మోషేను కూడా మనం గమనించినట్లయితే ఐగుప్తు రాజు చనిపోతే వెంటనే రాజు కావలసినటువంటి వాడు ఎవరు? మోషే. చూడండి, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు రాచరికము కంటే క్రీస్తు కొరకు నింద అనుభవించడం మేలని చెప్పి ఐగుప్తును విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరిని గమనించినా గానీ వారు దేని కొరకు చూస్తున్నారు? అనిత్యములైనటువంటి వాటి కొరక, నిత్యములైన వాటి కొరక? నిత్యములైనటువంటి వాటి కొరకు వాళ్ళు ఎదురు చూచారు. పునాదులు కలిగిన పట్టణము కొరకు వాళ్ళు ఎదురు చూచారు. మోషే కలుగబోవు బహుమానము కొరకు ఎదురు చూచాడు. చూడండి, ఇంకా కొంతమంది ఏం చేశారనంటే చూడండి 36 నుంచి 38 వరకు చూస్తే, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపముతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. ప్రియమైనటువంటి వారులారా, నీవు కలుగబోవు బహుమానాన్ని చూస్తే నీవు ఈ లోకము నీకు యోగ్యమైనదిగా ఎంచుకో. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, చూడండి, ప్రవీణ్ పగడాల కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, ఇంకొక ఆయన, వాళ్ళు ముందే చెప్పేశారు, ప్రభు కొరకు నేను చనిపోవటానికి సిద్ధం, నన్ను చంపేస్తారు అని చెప్పారు. చూడండి, ఎందుకని? వారికి కలగబోవు ఆ బహుమానం ఏంటో వారికి తెలుసు. అయ్యో, నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, నా కింద ఒక 50 మంది పనిచేస్తూ ఉన్నారు, నేను ఎందుకు ఇలాంటి బోధలు చేయటం అని అనుకున్నాడా? లేదు. సత్యం వైపు నడిపించటానికి, సర్వసత్యములోనికి ప్రజలను నడిపించటానికి తమ ప్రాణములను సైతము వారు ఒడ్డి ప్రాణాలను దేవుని కొరకు పెట్టారు. ఎందుకని? వారి కొరకు జీవ కిరీటం ఉంచబడినది, వారి కొరకు బహుమానాలు ఉంచబడినాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ నీవు చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా, ఒకవేళ అగ్ని నుంచి లాగినట్టుగా ఆ నరకంలో నుండి లాగబడి పరలోక రాజ్యానికి వెళ్తావేమో గాని నీవు అక్కడ బహుమానాలు ఏముండవు నీకు. ఎందుకని? నిత్యమైన వాటి వైపు నీ చూపు లేదు, అనిత్యములైన వాటి వైపే నీ చూపు ఉన్నది. నిత్యమైన వాటి వైపు నీ దృష్టి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, పౌలు
సమస్తాన్ని విడిచిపెట్టాడు దేవుడి కొరకు. అబ్రహాము కూడా వాటిని లెక్క చేయలేదు. చూడండి, ఈ యొక్క మోషే కూడా, ఆయన కూడా కలగబో బహుమానం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఆయన ఏం చేశాడు అనంటే, ఆ ఐగుప్తు ధనము కంటే క్రీస్తుతో శ్రమ పడటానికి, ఆయన బిడ్డలతో శ్రమ పడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు అనంటే కలగబోయేటటువంటి బహుమానం అంత గొప్పది. చూడండి, మనము గమనించినట్లయితే 4వ వ్యక్తిగా మనము చూసినట్లయితే ఒక్కసారి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములో ఒక ఆయన ఉన్నాడు, 36, 37. కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపు అను ఒకడుండెను. అతనికి అపవస్తుల హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టబడి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెనో. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, కొత్త నిబంధనలో బర్నబా, ఆయన పేరు మొట్టమొదట యేసేపు. ఇతను ఎంత దాతృత్వం కలిగిన వాడంటే, ఈ పొలము నాకు అవసరం లేదు, నేను దేవుని కొరకు జీవించాలా, నాకు పరలోకములో ఆస్తి కావాలా, పరలోకములో నాకు ఆస్తి కావాలి, నిత్యమైనటువంటి ఆస్తి కావాలి. అక్కడికి దొంగలు వచ్చి కన్నం వేయరు, అక్కడికి చిమ్మటలు వచ్చి ఆ ధనమును కొట్టివేయవు. నా ధనం ఎక్కడుంటుందో అక్కడే నా హృదయం ఉంటుంది గనుక ఇదిగో నాకు కలిగిన యావదాస్తి అమ్మి పరిశుద్ధుల పాదాల దగ్గర పెడుతున్నాను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే ఇదే 4వ అధ్యాయం 32వ వచనం చూస్తే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ దినములలో అది కనబడట్లేదు. సేవకులు కూడా కార్పొరేట్ చర్చిలను మనం గమనించినట్లయితే తండి 5 లక్షలు ఇచ్చే వాళ్ళకు ఒకటి, 2 లక్షలు ఇచ్చే వాళ్ళకు ఒకటి, 1 లక్ష ఇచ్చేటటువంటి వారు 25,000 ఇస్తే నాతో భోజనం, 10,000 ఇస్తే టిఫిను, 5,000 ఇస్తే కాఫీ. ప్రియమైనటువంటి వారులరా, ఈ దినములలో ఏమవుతా ఉన్నది? వాళ్ళేమో దేవుని కొరకు శ్రమ పడ్డారు, సమస్తమును ధారాళముగా ఇచ్చారు. కానీ ఈ దినములలో విశ్వాసులను దోచుకునేసేస్తున్నారు. వాళ్ళ ఆత్మ గురించి చెప్పట్ల. ఇక్కడ అపోస్తులు క్రీస్తు యొక్క ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. ఆ సాక్ష్యమును విని సమస్తమును త్యజించి వారు శిష్యులను వెంబడించారు, దైవజనులను వెంబడించారు. వాళ్ళకు కలిగినటువంటి సమస్తాన్ని తెచ్చి వారి పాదాల దగ్గర పెడితే ఎవరికి ఏది అవసరమో వారికి సమృద్ధిగా ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో అది కనపట్లేదు. ఎక్కువ మంది, లక్షల మంది ఉంటే అక్కడ ఏదో ఆండం భాండం బ్రహ్మాండం అని అనుకుంటున్నారు. ఎవరక్కడ నీ కోసం ప్రార్థన చేసేది? ఎవరక్కడ నీ కోసం ప్రార్థన చేసేది? చూడండి, వాళ్ళు శ్రమ పడేటటువంటి వారులేనా? అడికార్లలో తిరిగేటటువంటి వాడు శ్రమ పడేని వాడేనా? చూడండి, BMW కార్లలో తిరిగేటటువంటి వాళ్ళు శ్రమ పడేటటువంటి వారేనా? పౌలు వలె జీవించేవారేనా? అబ్రహాము వలె జీవించేవారేనా? మోషే వలె జీవించేవారేనా? ఇదిగో కుప్రలో ఉన్నటువంటి ఈ బర్నబాలాగా జీవించేటటువంటి వారేనా? చూడండి, ప్రియమైనటువంటి వారులరా, కడవరి దినాల్లో ఉన్నాం. ఆ యొక్క మొదటి ఉజ్జీవము మన మధ్య రావాలి అనంటే మనము నిత్యం, చూడండి, ఇప్పుడు బోధలన్నీ ఏంటంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు, ప్రాస్పరిటీ గాస్పల్. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్బాయి, ఈయన ఎప్పుడు మా గురించి ఇలాగే చెప్తాడండి. ఫలానా స్థలానికి వెళ్తే అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే, ఒకేసారి నిన్ను నరకానికి టికెట్ కొనిచ్చేటటువంటి. ప్రియమైనటువంటి వారులను చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చూడండి.
మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము చదవండి అమ్మా. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. చూసారా దైవజనులు ఎలా ఉన్నారంట? ప్రియమైనటువంటి వారలారా, అదన్నీ చూడట్లా. ఆయన పెద్దయ్య గారు, ఆయనకు ఆ ఫలానా కారు ఉంది, ఆయన వస్తుంటే పూలు జల్లుతారు, ఆయన నడుస్తూ వస్తుంటే గులాబీ పూలు ఆయన పాదాలకు జల్లుతూ ఉంటారు. ప్రియమైనటువంటి వారలారా, అది శ్రమపడే అనుభవమేనా? క్రీస్తును చూపించే అనుభవమేనా? సిలువను గురించినటువంటి వార్త, అది మరణ పునరుత్థానమును గురించి తెలియజేసేటటువంటి వారేనా? మరి అలాంటి వాళ్ళు రక్షింపబడతారా అనంటే మీకు సత్యం చూపిస్తాను. చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 10 నుంచి 15 వరకు మనం చూస్తే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. చూసారండి, చూడండి, వెలగల రాళ్ళు, బంగారము, వెండి అనంటే వాళ్ళు మోకాటి ప్రార్థన చేసేవారు, కన్నీటి ప్రార్థన చేసేవారు, వారు సిలువను చూపించేవారు, ప్రాస్పరిటీ గాస్పెల్ గురించి చెప్పేవారు కాదు. దేవుని అగ్ని వచ్చినప్పుడు తీర్పు దినమున బంగారము కాలినా కానీ అది అదేమన్నా పూర్తిగా రూపం కోల్పోయిద్దా? వెండి కోల్పోయిద్దా? వెలగల రాళ్ళు కోల్పోతాయా? కర్ర, కొయ్య, కడ్డికాలు మాత్రం అగ్ని రాంగేమైనా ఏమైంది? ఎవరాళ్ళు? లక్షల మంది ఉంటారు చూడు, మేము 52,000 రోజులలో మందిరం కట్టేశాము అనే వీళ్ళెవరు? 52 రోజుల్లో కట్టా. నీ ప్రార్థన ఏంది? అడుక్కొని కట్టాలా? దేవుని మందిరానికి అడుక్కోవాలా? మన దేవుడు పేదవాడా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ రక్షింపబడతారా అంటే కింద చూడండి ఒక్క మాట, 14-15 చూడండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఆ పెద్ద సేవకులు, కార్పొరేట్ సేవకులు ఏమవుతారంట? వాళ్ళ మటుకే రక్షింపబడతారంట. అక్కడికి వెళ్ళే వాళ్ళు అస్సలు రక్షింపబడరంట. ఎందుకని? అక్కడ ఏం చెప్తున్నారు? పాపం చేయొద్దని చెప్తా ఉన్నారా? పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నారా? డబ్బులు తండి 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 ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఇదే కదా. మనుషులకు ఏం నేర్పిస్తా ఉన్నారు? మీకు ఇస్తే దేవుడు దీవిస్తాడు. అడిగేవాడు సేవకుడు కాదంట, ఈయనోడు విశ్వాసి కాదంట. చూడండి ప్రియమైనటువంటి వారలారా, అడిగేవాడు సేవకుడు కాదు, ఈయనోడు విశ్వాసి కాదు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు వేసినటువంటి పునాది, అది సంఘానికి ఆయన పునాది వేశాడు. దాని మీద మనము జాగ్రత్తగా కట్టుకోవాలంట. మన భక్తి ఎలా ఉన్నది, మనం వెళ్ళే సంఘం ఎలా ఉన్నది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెత్తి నోరు కొట్టుకొని జాగ్రత్త అని చెబుతూ దేవుని రాజ్యమునకు సిద్ధపరుస్తూ ఉంటే అనేక మంది ఈ దినములలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదంట. వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు? ప్రియమైనటువంటి వాళ్ళు ప్రాస్పరిటీ గాస్పెల్ కోరుకుంటున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు తనకు కలిగినదంతా నష్టంగా ఎంచుకున్నాడు. అబ్రహాము ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఎదురు చూచాడు.
చూడండి, మన మోషేను గుణం మనం చూసినట్లయితే కలుగబో బహుమానము కొరకు ఆయన రాజాజ్ఞను ధిక్కరించి, ఐగుప్తు ధనమును ధిక్కరించి ఆయన ఐగుప్తును విడిచిపెట్టి క్రీస్తుతో శ్రమపడటానికి ఇష్టపడ్డాడు. బర్నబా కూడా తనకు కలిగినదంతటిని కూడా ఆయన ఏం చేశాడు అని అంటే అమ్మివేసి ఆ ఆస్తి తీసుకొచ్చి పరిశుద్ధుల పాదాల దగ్గర పెట్టి తను కూడా సువార్త దండయాత్రకి పౌలుతో వెళ్ళాడు. తర్వాత ఇంకొందరితో వెళ్ళాడు. సువార్త దండయాత్రలకు వెళ్ళి చూడండి, దేవుని కొరకు ఆయన జీవించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాయి. కనిపించేవి ఏమనుంది దేవుని వాక్యం? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనటువంటి వాటి కొరకు నువ్వు పాటుపడాలి, అదృశ్యమైనటువంటి వాటి కొరకు నువ్వు ప్రయాసపడాలి. చూడండి, అశాశ్వతమైనటువంటివి విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటివి ఒకానొక దినాన పంచభూతములంట మిక్కటమైన వేండ్రముతో భూమిని, ఆకాశమును, అందులో ఉన్న సమస్తాన్ని మిక్కటమైన వేండ్రముతో కాల్చివేయబోతా ఉన్నాయంట. దేవుని ఉగ్రతకు, దేవుని యొక్క ఉగ్రతకు భూమి వెయిట్ చేస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పంచభూతములు లయమైపోయేటటువంటి పరిస్థితి రాబోతా ఉన్నది. కానీ ఏది నిత్యములు? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోకములో ఇల్లులు. ఆయన ఏమన్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మును తీసుకొని పోతాను. అవి నిత్యములు. అందుకనే క్రైస్తవుడు అనిత్యముల కొరకు కాదు, నిత్యముల కొరకు, దృశ్యమైన వాటి కొరకు కాదు, అదృశ్యమైన వాటి కొరకు మనము ప్రయాసపడాలి.